నమస్తే ఫ్రెండ్స్, మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాం శీర్షికలో తెల్ల ఉసిరిని ఇంటి గుమ్మానికి కడితే నాగుపాములు ఇంట్లోకి రావని కొందరు నమ్మకం. ఇది ఎంతవరకు నిజం? అలా అయితే పాములు రావా? ఈ విషయం ఈరోజు మనం తెలుసుకుందాం. ఇందులో వాస్తవం అవాస్తవం ఎంతో ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని క్రొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తెల్ల ఉసిరిని ఇంటి గుమ్మానికి కడితే నాగుపాములు ఇంట్లోకి రావని కొందరు నమ్మకం. ఇది ఎంతవరకు నిజం? అలా అయితే పాములు రావా? తెల్ల ఉసిరికి నాగుపాముల జీవన శైలికి ఎలాంటి అవినాభావ సంబంధం లేదు. తెల్ల ఉసిరిని గుమ్మానికి కడితే నాగుపాములు గుర్తించే అవకాశమే లేదు. ఒకవేళ అనుకోకుండా అటు చూసినా పాముల్ని నివారించే అద్భుత శక్తులు ఉసిరికి లేవు. మూఢ నమ్మకాలలో ఇది కూడా ఒకటి అంతే. పాములు పగపడతాయి అనడం, పాలు తాగుతాయి అనడం, నాదస్వరానికి నాట్యం చేస్తాయి అనడం ఎంత అబద్ధమో, తెల్ల ఉసిరి గుమ్మానికి కడితే నాగుపాములు ఇంట్లోకి రావన్నది కూడా అంతే అబద్ధం. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్? మరి తెల్ల ఉసిరిని ఇంటి గుమ్మానికి కడితే నాగుపాములు ఇంట్లోకి రావని కొందరు నమ్ముతారు కదా. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అలా అయితే పాములు వస్తాయా రావా అనే విషయం ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇదే విధంగా ఎన్నో చక్కని విషయాలు, ఆసక్తికరమైన అంశాలు శాస్త్రీయబద్ధంగా మన ఛానల్లో చర్చించుకుంటూ ఉన్నాం. మరి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.